ఆదిరా గారు చాలా టాలెంటెడ్ గాడు. సో ఆదిరా గారు అయితే నాకు మీకు ఏం చెప్పమన్నాడంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటు. సో అదైతే మీకు చెప్పేసాను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆదిరా గారు చాలా పవర్ఫుల్ గాడు రా బాబు. సో నేనైతే సో ఇదేం చేశారంటే గైస్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూలిష్ గారు ఉన్నాడు కదా, ఇది ఏం చేశారంటే నన్ను గట్టిగా ఇదైతే ఆగండి. సో మనమైతే ఇప్పుడు ఆదిరా గారి దగ్గర నుంచి తప్పించుకున్నాం కదా. ఇందాక 2 సార్లు వెళ్ళాను, అటు సైడ్ లేడు, కానీ అటు సైనికుడు ఒకడు నన్ను వెంటాడాడు, అందుకే పారిపోయాను. సో గైస్ లాస్ట్ ఎపిసోడ్ మీకు ఒక ఎపిసోడ్ చెప్తా. అదేంటంటే సో ఇంకా ఈ బ్యాలెన్స్ ఉంది ఏంటంటే మేము నిన్న లాస్ట్ ఎపిసోడ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాం గైస్, కానీ ప్లేన్ క్రాష్ అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ ఆదిరా గడైతే ఇంకా సరుకు దొరకదు మనకి, అందుకే ఈసారి రాకీ బాయ్ ఇంకో ఛాలెంజ్ ఇచ్చాడు. సముద్రం మీద ఒక బోట్ వస్తుంది, దాని నుంచి అయితే సరుకు లేపాలి. సో దానికోసం ఒకటితో మాట్లాడాలి. ఆడి పేరు ఈ మ్యాన్, ఇక్కడే సచ్చాడాడు. అరే ఈ మ్యాన్గా, ఎస్ నేనే రాకీ బాయ్ దగ్గర నుంచి వచ్చా. ఎస్ రాకీ బాయ్, బోట్ నువ్వేనా? ఆ బోటు సముద్రం పై నుంచి వస్తుంది. రై బోట్ ఏదన్నా సముద్రం పై నుంచి వస్తుందిరా. సరే ఇదిగో ఆ బోట్ నెంబర్. ఓకే అమ్మ చాలా టాలెంటెడ్ గా వేయడు. ఏం చేశాడంట? నా మొహం చేశాడంట. నా బైక్ కనబడట్లేదు. ఈ బైక్ ఇప్పుడు ఎవరో దొబ్బేశాడు. ఈ మ్యాన్ కూడా దొబ్బిచ్చేసి ఉంటాడు. అందుకే కార్ దొబ్బేసావా? హీమ్యాన్ కార్ కదా? హీమ్యాన్ కార్ రాదు, హీమ్యాన్ కాదు, హీమ్యాన్ కార్. ముందుకు లొకేషన్ పంపించారు. ఇదేగా లొకేషను. రేపు ముందుకు చూడరా. ఇంకా రే నీళ్ళల్లో దూకేకరా. తొందరలో దూకేసి అలాగే ఉన్నాను. ఒక్క నిమిషం ఆగు. కార్ ఎక్కడ బాబు? ఇక్కడ జామ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది నీ కారు వల్ల. దేవర వేటు పొట్టులేరా, దేవర వేటు పోటులేరా, అది వెన్నుపోటులేరా, వేటు పొట్టులేరా. ఎవర్రా నువ్వు? మస్తాంకి ఎరవా? ఎవరున్నారు? రే పోలీసులు కాదు గుద్దేసావా? నేనందుకు గుద్దేస్తారా? మన ఎలాగొచ్చాయి? రోజునైనా సరుకుల కోసమే పోలీసు వాళ్ళు వచ్చారా? మమ్మీ కారు నాకు తెలిసి మనం సముద్రం నుంచి ట్రాన్స్పోర్టింగ్ చేస్తామని వీళ్ళకి తెలిసిపోయింది అనుకుంటా. అయితే సముద్రంలో దూకేస్తూ అదిగో మన వాళ్ళు బోల్డ్ అని మంది వెళ్తున్నారుగా. వాళ్ళే వాటర్లో పడేస్తారు, వాళ్ళని పడేయాల్సి వస్తుంది. మ్యాప్ దగ్గరికి వచ్చేసాం రా. నీళ్ళలోకి దూకే టైం పడిపో. ఓకే బోట్ దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. ఓకే ఆ పోలీసు వాళ్ళే బోట్ పోలీసు వాళ్ళ దగ్గర మన సరుకుందేంటి? ఈ పోలీసు వాళ్ళ దగ్గర మన సరుకుండ్రా. మరి ఈ పోలీసు వాళ్ళ దగ్గర మన సరుకున్నామంటరా? రాకీ బాయ్ ఏంటి రాకీ బాయ్ ఇది? రాకీ బాయ్ ఇది ఏంట్రా? మన దగ్గర మిషన్ కన్నా ఉంది. ఇప్పుడు ఎవరికి తెలుసు? ఎవరైనా వచ్చారనుకో ఏదేస్తా. చాలా పెద్ద బూమ్ బ్లాస్ట్ అయింది. సో మనమైతే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ ఆడి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ బోట్ టికెట్ తీసుకోవాలా? చిచ్చి బోటు నెంబర్ నీ దగ్గర ఉంది కదరా. మళ్ళీ మారిపోద్దురా అది. ఒక్కసారి దొంగతనం చేశాక ఎక్కడ సచ్చాడు ఈ మ్యాన్ గాడు. ఎప్పుడు సాగా ఉంటారా? ఆగు వస్తున్నా
రే ఈ మ్యాన్ ఆ బోట్ నెంబర్ మళ్ళీ ఓ దొంగతనం ఫెయిల్ తీసుకో ఇచ్చేడులే పెద్ద పూజర్ ఈసారి మళ్ళీ ఈసారి మళ్ళీ మన ఈ మ్యాన్ గడి కారే తీసుకుంటున్నాం. అరే ఆడు చాలా వేస్ట్ కార్లు కొంటున్నాడు రా చూడు, ఇలాంటి కార్లు కొన్నాడు కానీ చాలా మంచి కార్లు. ఎందుకు అంతేరా అంతే. ఈ కార్లు పెట్రోల్ అన్నట్టు అనిపిస్తుంది. సప్ప ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడ ఉందో అంటే ఎత్తుకో నువ్వే. ఎత్తుక్కుంటున్నా కొండపై నుండి సముద్రం మళ్ళీ వెళ్ళి దూకేద్దాము. కానీ మళ్ళీ పోలీసులు వచ్చేస్తారు. అయితే సరుకు మన ఒక్క నిమిషం గైస్, ఈ రాకీ బాయ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టింగ్ అదే కాల్ వస్తుంది. హలో రాకీ బాయ్. ఏంటి రాకీ బాయ్, నువ్వు సూపర్ రాకీ బాయ్. ఏమైందా రాకీ బాయ్, మనం ఇందాక పోలీసు వాళ్ళ దగ్గర సరుకు ఉంది కదా, పోలీసు వాళ్ళని చంపేసి సరుకు మళ్ళీ మన బోట్కి తెచ్చేసాడంటారా. మన బోట్ ఎక్కడ ఇప్పుడు? అదే ఎత్తుతున్నా ఆగు. ఏంట్రా కార్ నుంచి దూకేసావంట? షాక్ అయిపోయి దూకే కిందకి. అలాగే వాళ్ళ కోసం పోలీసు వాళ్ళు కూడా ఎత్తుతున్నారంట. ఎంత పని చేసి దూకేసావుడా. ఓకే మనకైతే ఎలాంటి బోటు దొరకలేదు ఇంకా. సో అదిరాగాడు అయితే కొంచెం నారాగే ఉన్నాడు. అదిరాగాడిని అయితే వేసేయాలి. వేసేద్దాం ఎప్పుడు వేద్దాం? రేపు వేద్దాంలే. 21 సెకండ్లో వేసేద్దాం. సో గైస్ మన కోసం అయితే బోల్డ్ అండ్ పోలీసులు ఎతకొచ్చు, ఎందుకంటే మనం సముద్రం మీద ట్రాన్స్పోర్ట్ వేస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవరా తప్ప అది ఎవరు చేయలేదు. దూకే ధైర్యం జాగ్రత్త. ఓకే జెట్స్కి ఆర్డర్ వేసేయాలి. మరి గన్ ఎందుకురా? ఓకే దొరికిందిరా జెట్స్కి కొంచెం. అరే ఆగండి. ఓకే ఇంకా ఏం చేయలేము. ఆ బోట్లోనే మన సరుకుందిరా, గ్రీన్ కలర్ బోట్లో. మళ్ళీ వేరే బోట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే మళ్ళీ రాకీ బాయ్కి ఫోన్ చేసి చెప్తాం. హలో రాకీ బాయ్, ఇలా జరిగింది రాకీ బాయ్, బోట్ వెళ్ళిపోయింది. కరెక్ట్ టైం తీసుకోవాలని తెలీదా అంటే బాయ్ ఆ జెట్స్కి కూడా సహాయం చేయలేదు. ఆ జెట్స్కి ఉండి పీకేస్తా ఆగు. నువ్వు పీకే బాయ్. ఓ వచ్చేసింది బాయ్, వచ్చేసింది, నేను వెళ్తున్నా. అరే మళ్ళీ వెళ్ళిపోయిందిరా, తప్పట్లేదు బాయ్. అనుకున్నా ఏమైంది? సచిన్ వెళ్తున్నావు? ఇంకో బోట్ పంపిస్తున్నాడంట బాయ్. అరే వచ్చేస్తుంది బోటు. భయ్యా ఆపండి అయ్యా, ఇక పోలీస్ బోట్ వచ్చేసింది. సైలెంట్గా దాక్కుని వెళ్ళిపోదామా? అంత సీన్ లేదు, పద. ఆ బోట్ని ఎలాగ అస్సలు మిస్ అవ్వకూడదు. పద. అయ్యో ఈ బోట్ కూడా వచ్చిందా? ఎలాగన్నా వెళ్ళాలి. నేనైతే మనకి చాలా దగ్గరలో ఉంది. ఫేక్ సరుకు రియల్ సరుకు ఉంది. ఇదైతే రియల్ సరుకు వెనకాల ఉన్నది. పద. ఎస్ అండి మనం వెళ్ళగలం. వాళ్ళైతే మన గురించి చెప్పుకుంటున్నారు. రెండు ఒక బోట్ లాగా ఉంది. ఒక బోటే కానీ ఫేక్ బంగారం ఎవడో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. రాకీ బాయ్ నుంచి కాల్ వస్తుంది ఏంటి? రాకీ బాయ్ బోట్ మిస్ అవుతుంది బాయ్. బోట్ మిస్ అయిపోయింది. పోలీస్ బోట్ వచ్చింది, నేను దాక్కున్నాను. అరే వచ్చేసింది. ఆ బోట్ కూడా పోయింది సరుకులతో.
అబ్బా ఇంకో బోట్ పంపిస్తున్నా ఆగరా ఎదవా పంపించేసాను చూడు వస్తుంది బాయ్ వస్తుంది వస్తుంది బాయ్ బాయ్ ఇక్కడ ఆపేది వస్తున్నాను 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 తూకే ధైర్యమా జాగ్రత్త ఇంకో బోట్ వచ్చింది ఒక్క నిమిషం బాయ్ 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 ఓకే పద ఎక్కువ ఇది ఎక్కపోతే ఒక్క నిమిషం అరే మన కోసం ఎన్ని బోట్లు వచ్చినాయి కదా ఈ గ్రీన్ బోట్ ఎక్కేద్దాం సరుకు దొరికింది పడేద్దాం ఇంకా పండుగ మనకి ఎలా సరికి వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అంట సరికి ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేయాలి అదిగో ఈ బాక్సుల్లోనే ఉంది రాకీ బాయ్ చాలా గ్రేట్ ఈ షిప్ మొత్తం బంగారమే కానీ గ్రీన్ కలర్ వేసాడు ఇప్పుడు గీకితే గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మళ్ళీ వికెట్ వాటర్ తీసుకెళ్ళిపోతుంది రాఖీ బాయ్ ఎంత నాకు ఫోన్ చేస్తున్నాను రాఖీ బాయ్ ఏమైంది ఇంకో సరుకు తెమ్మన్నాడా అవును ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో చేసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను వస్తాను గైస్ సో గైస్ సరుకు అయితే తెచ్చేసాం సరికేసి పైన పడుకుంది అది ఎక్కడ చోట పడుకొని సో రాకీ బాయ్ వచ్చి కలెక్ట్ చేసేసుకుంటాడు సో కష్టపడి అయితే తస్కరించాం అదే సరుకుని సరికి వెళ్ళిపోతుండ్రా అది అక్కడే ఉంటుంది ఏమవ్వదు సో గైస్ మీరైతే థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఆల్ మీ లైక్లో ఎలాగన్నా మీ లైక్ అండ్ షేర్ వల్లే ఇది మొత్తం జరిగింది లేదంటే ఇదేం జరగకపోయేది సో గైస్ ఇది గైస్ ఈ ఎపిసోడ్ వచ్చేసి మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి